భద్రాచలం పట్టణంలో కూలిన 6 అంతస్తుల నిర్మాణంలో ఉన్న భవనం ఇద్దరు చిక్కుకోగా ఒకరు మృతి చెంది మరొకరు ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇప్పుడు ఈ టైం అది బిల్డింగ్ పడిపోయిందని ఫోన్ వచ్చింది. ఫోన్ చేస్తే కలవట్లేదండి. బండి బండి ఉందా అని అన్న పంచాయతీలోనే అట్టిస్తారు. దానికి అలాంటి పడిపోయే బిల్డింగ్ మీటర్ పర్మిషన్ ఇచ్చారని వాళ్ళు కూడా ఉపేందర్ రావు మరి లోకల్ లంబాడి కాలనీ మనకి ఇద్దరు పిల్లగాలండి. పిల్లగాలు మరి వాళ్ళు ఎవరు రావాలి? ఇలాంటి బిల్డింగ్లకి పంచాయతీలు ఎట్లా పరిస్థితి అయింది? అయితే చంద్రబాబు నాయుడు రికమెండ్ చేసి పని చేస్తారు. మేస్త్రి పని చేస్తాడు. వాళ్ళకి వీళ్ళకి రికమెండ్ తెచ్చుకుంటాను. అది ఆపారు అట్లా స్టే తెచ్చుకుంటాను. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మరి వాడు ప్రాణాలు పోయిన కొన్ని ప్రాణాలు వీళ్ళందరూ ఈ బట్టే కదా కొన్ని ప్రాణాలు పోయింది. ఈ రోజు పంచాయతీ ఇవ్వ బట్టే కదా దీనికి మళ్ళీ రికమెండేషన్లు పోలీసులు వీళ్ళందరూ పడిపోయే బిల్డింగ్ ఉంటే పడిపోయే బిల్డింగ్ ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చారు, మీరు ఏం అడగాలనుకుంటారు? కలెక్టర్ గారు వచ్చారు, ఏమనుకుంటారు? పడిపోయే లంచాలు తీసుకోవటం వాటి అమ్మాయిలు ప్రజలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ పరిస్థితిని సమీక్షించారు. భద్రాచలంలో 5 అంతస్తుల భవనం కూలిపోవటం అనేది చాలా విచారకర విషయం. భద్రాచలంలో ఎప్పుడు కూడా ఇటువంటి దారుణమైనటువంటి సంఘటన జరిగిన సందర్భాలు లేవు. కింద బలహీనంగా ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిబంధనలు పక్కకు పెట్టి తొంగలో తొక్కి 5 అంతస్తుల భవనం నిర్మించటం అనేది చాలా తప్పు. ఈ విషయంలో ఆ వ్యక్తి మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నిన్న ఒక కార్మికుడిని బయటకు తీశారు, అతను చనిపోవటం జరిగింది. ఇంకా ఈ శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు అనేది ఇంతవరకు కూడా అధికారులు స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆ రోజు అక్కడ పనికొచ్చినటువంటి బాధితులు వాళ్ళ బంధువులు అందరూ కూడా చాలా బాధతో ఆవేదనతో ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ చనిపోయినటువంటి వారి కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా అందులో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులు ఈ విషయంలో చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ అధికారులు ఒకవైపు నిన్నటి నుంచి జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా సహాయక చర్యలు చేపట్టారు. వాటిని మరింత ముమ్మరం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ అధికారులను అప్రమత్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా సహాయ చర్యల్ని ముమ్మరం చేయాలని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని, ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రత్యేక బలగాలని రప్పిస్తామని తెలిపారు. తమ వారి జాడ కోసం బాధితులు పెట్టుకున్న కన్నీరు స్థానికుల్ని కంటతడి తెప్పించాయి. సహాయ చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సంతోషకరమైన వార్త లభించింది. లోపల నుంచి స్పందించిన వ్యక్తి, దీంతో ఆ వైపుగా సహాయ చర్యల్ని ముమ్మరం చేసిన అధికారులు వైర్ కెమెరా పంపించి లోపల వ్యక్తిని కనుగొని వెంటనే ఆక్సిజన్ మరియు నీళ్లు సప్లై చేశారు. వెంటనే పకడ్బందీ ప్లాన్తో సొరంగం మార్గాన్ని తవ్వారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. వైద్యుని సహాయంతో బాధితుడిని మాట్లాడే ప్రయత్నం చేసి బాధితుడికి ఏం కావాలో అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి భరోసా ఇచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ చివరి అంకానికి చేరుకుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందం ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తూ బాధితుని దగ్గర సహాయ చర్యలు చేపట్టింది. అందరిలో ఒక్కసారిగా ఉత్కంఠ మొదలైంది. బాధితుడు ఎలా ఉన్నాడు, ఎలా వస్తాడు అనే ఉత్కంఠతో ఎదురు చూశారు.
సంఘటన జరిగిన దగ్గర నుంచి కలెక్టర్, ఏఎస్పీ, ఎస్పీ తదితర నాయకులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు, పర్యవేక్షించారు. ఆ సమయం రానే వచ్చింది. బాధితుడిని స్ట్రెచ్చర్ మీద బయటకు తీసుకొచ్చారు. వెంటనే హుటాహుటిగా అంబులెన్స్లోకి ఎక్కించి స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్నం 3-3:30 గంటల సమయంలో ఒక 6 ఫ్లోర్స్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ కొలాప్స్ అవ్వడం జరిగింది. ప్రాథమికంగా మాకున్న సమాచారం ప్రకారం దాంట్లో ఇద్దరు చిక్కుకున్నట్టు మాకు సమాచారం. వెంటనే జిల్లా యంత్రాంగం, అదేవిధంగా సింగరేణి రెస్క్యూ టీమ్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ సర్వీస్ టీమ్స్ అన్నీ కూడా స్పాట్కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒకరు ఎవరైతే చిక్కుకున్నారో 10 hours కష్టపడి జస్ట్ ఇప్పుడే అతన్ని బయటికి తీయడం జరిగింది. హాస్పిటల్ షిఫ్ట్ చేసినాక అతని కండిషన్ ఏంటనే మనకు క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఏదైతే అనుకున్నామో ఇంకెవరైతే చిక్కుకున్నారో వారి గురించి కూడా గాలింపు చర్యలు చేపడతాము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ యంత్రాంగం, అదేవిధంగా రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా 10 hours నిర్విరామంగా కష్టపడి ఒక ప్రాణాన్ని అయితే కాపాడగలిగాము. ఇంకొకరి కోసం కూడా ఇదే దాంతో మేము చేస్తాము. రెండవ రోజు సహాయ చర్యలు ముమ్మరం, మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు. ఏది ఏమైనప్పటికీ ఉన్న వ్యక్తి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం.